ఫ్యూజ్ వైర్ మార్చడం ఎలా? How to change a fuse wire. మనం మన ఇళ్ళు, కార్యాలయాలు, కర్మాగారాలు మరియు ఇతర ప్రదేశాల్లో ఫ్యూజులను ఉపయోగిస్తాం. ఇది ఓవర్లోడ్ మరియు షార్ట్ సర్క్యూట్ నుండి ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు వైరింగ్లను రక్షిస్తుంది. ఒకవేళ ఏదైనా కారణం వలన ఫ్యూజ్ వైర్ దెబ్బతిన్నట్లయితే దాన్ని మార్చడం అవసరం. ఫ్యూజ్ వైర్ను ఎలా మార్చాలో చూద్దాం. ఆఫీస్ లైట్లు ఆగిపోతే మనం ముందుగా నియాన్ టెస్టర్ సహాయంతో ఆఫీస్ యొక్క సప్లైని చెక్ చేయాలి. ఒకవేళ అక్కడ సప్లై రాకపోతే మనం ఆఫీసులో అమర్చిన ఫ్యూజ్ను చెక్ చేయాలి. ఫ్యూజ్ బేస్ నుండి ఫ్యూజ్ క్యారియర్ను వేరు చేసి దానికి జోడించిన ఫ్యూజ్ వైర్ను చెక్ చేయాలి. ఇక్కడ ఒక ఫ్యూజ్ వైర్ బాగానే ఉంది మరియు మరొక ఫ్యూజ్ వైర్ కరిగిపోయి ఉండడం మనకు కనిపిస్తుంది. ఈ ఫ్యూజ్ యొక్క వైరును మార్చవలసి ఉంటుంది. ఫ్యూజ్ వైర్ను మార్చడానికి మనకు కాంబినేషన్ ప్లయర్, నియాన్ టెస్టర్ మరియు ఫ్యూజ్ వైర్ అవసరం ఉంటుంది. మనం నియాన్ టెస్టర్ యొక్క సహాయంతో ఫ్యూజ్ క్యారియర్ నుండి కరిగిపోయిన వైర్ను వేరు చేయాలి. ఇప్పుడు ఫ్యూజ్ క్యారియర్పై వ్రాసిన కరెంట్ రేటింగ్ ప్రకారం ఫ్యూజ్ వైర్ను తీసుకోవాలి మరియు అవసరమైనంత పొడవు ఉన్న వైర్ను తీసుకొని కాంబినేషన్ ప్లేయర్ సహాయంతో కత్తిరించాలి. నియాన్ టెస్టర్ సహాయంతో ఫ్యూజ్ క్యారియర్లోని ఫ్యూజ్ వైర్ను స్క్రూతో బిగించాలి. ఇప్పుడు 2 ఫ్యూజ్ క్యారియర్లను ఫ్యూజ్ బేస్లో ఇన్స్టాల్ చేయాలి. ఫ్యూజ్ని ఇన్స్టాల్ చేసిన తరువాత ఇంటి లేదా ఆఫీస్ సప్లై బోర్డు యొక్క స్విచ్ను ఆన్ చేయండి. ఇప్పుడు సప్లై కొనసాగుతుంది. గుర్తుంచుకోండి, ఫ్యూజ్ వైర్ మార్చేటప్పుడు హ్యాండ్ గ్లౌజులు ధరించండి. ఈ విధంగా మనం ఫ్యూజ్ వైర్ని మార్చవచ్చు. మీ ఇంట్లో ఎంత కరెంట్ రేటింగ్ ఫ్యూజ్ అమర్చబడింది అనే దానిని పరిశీలించండి.